ఇచ్చారు 3,000 వరకు అది అతను 3,000 ఇచ్చాడు కాబట్టే కదా ఈ 4,000 అది. అదే అదే కాకపోతే ఇది నెల నెల వచ్చేది అవును, అప్పుడు అంతే నెల నెలనే కదా వస్తాయి. మిగిలిన అప్పుడు నెల నెల ఇస్తూ మళ్ళీ ఆ పథకాలు ఇచ్చాడు కదా, 2 వచ్చినాయి కదా ఇచ్చారు. అదే ఇప్పుడు ఆ బట్టలు అన్ని కలిపేశాడు ఇప్పుడు ఈయన బట్టలు కలపడం కాదు, తెలుగుదేశం కార్యకర్త ఎలా దబాయించాలో చెప్తున్నారు ఆయన, తెలుగుదేశం నాయకుడు ఎలా కన్విన్స్ చేయాలో చెప్తున్నారు. అదే మొక్కండి ఇంటి దగ్గరికి పంపించిన తెలుగుదేశం నాయకుల్ని పంపించి పెన్షన్ పెంచాం కదా, బట్టలు ఏముంది ఇంకా దాంట్లో ఏమొస్తుంది మీరేం చెప్పానండి, నిమ్మల రామానాయుడు గారు చెప్పాలి, వెళ్ళి జనం దగ్గర చెప్పానండి అవన్నీ. కాకపోతే ఒకట్లేండి, వచ్చే నెల నుంచి అదేదో ఇస్తామంటున్నారు కదా అమ్మఒడి, మంచిదే కాబట్టి వచ్చే నెలలో అది నూనె తర్వాత అన్నదాత సుఖీభవ ఇస్తానంటున్నారు కదా, కొంచెం అన్న డబ్బులు పేదవాడి దగ్గర ఆడతాయి. అవును, అది ఒక రకంగా కలిసి వస్తుంది. P4 మీద నిన్న ఒక క్లారిటీ వచ్చిందా సార్? 2 మార్గదర్శకులను తీసుకొచ్చారు అక్కడ వేదిక మీదకి, అప్పటికే ఒక 30 మందిని సెలెక్ట్ చేసి పెట్టారు. ఏ ఊరు అది, కొత్తగొల్లపాలెం ఎక్కడో. 15 మందిని ఒకళ్ళకి, 15 మంది ఒకళ్ళకి. ఇక నుంచి వాళ్ళకి సంబంధించి మొత్తం అంతా బాధ్యత వాళ్ళని తీసుకోమని చెప్పారు. ఇంతేనా P4 ఒక ట్రయల్ రన్నా? అది నిన్న ఏం సంపాదిస్తారు, ఏం చేస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలంటే వీళ్ళు డబ్బులు ఇస్తారా, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం ఏమన్నా వీళ్ళు ఇప్పిస్తారా, లేకపోతే వాళ్ళ చదువులు అయ్యని వీళ్ళు పెట్టుకుంటారా, వాళ్ళకి రోగం వస్తే వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారా, ఏం చేస్తారు అసలు? అర్థం లేని ప్రకటన తప్పించే